ఇక ఏంటి మరలా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇన్ఛార్జీల మార్పు అనేటువంటిది కానీ ఒక వైసీపీలో ఒక కొత్త టాక్ అంటే ఏంటి మరలా చేంజెస్ ఉండబోతున్నాయా? చేంజెస్ అంటే ఇప్పుడు జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ అన్నిటిని కూడా మళ్ళీ వాటన్నిటిని మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారా, లేదా కొత్త ట్రాన్స్ఫర్స్ ఉంటాయా, అందులో కొంతమందికే ట్రాన్స్ఫర్స్ ఉంటాయా, ఏంటి ఎందుకని కన్ఫ్యూజన్ ఏర్పడిందా ఏంటి పార్టీలో? అంటే ఇప్పటి వరకు చేసినటువంటి ట్రాన్స్ఫర్స్ అన్నీ కాదు కానీ సార్, కొన్ని మాత్రం మార్పులు చేర్పులు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేపట్టింది సార్. ఎందుకంటే దగ్గర దగ్గర ఇప్పటి వరకు కూడా 6 జాబితాల్లో 58 మంది వరకు కూడా మార్పులు చేశారండి. 16 మంది కొత్త ఎంపీ అభ్యర్థులను ప్రకటించారండి. అయితే వీరికి ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చిన తర్వాత వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, లేదా వారి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి విధి విధానాలు కానీ, లేదా వారికి అక్కడ ఉన్నటువంటి పలుకుబడి లేదా ఇతరత్ర సామాజిక అంశాలు పరిశీలించిన తర్వాత మళ్ళీ ఇదే ఐపాక్టీ మళ్ళీ రీసర్వేలు చేస్తుందండి. సరే కొత్త వారికి ఇచ్చాం కదా ఎక్కడ ఉందని సర్వేలు చేస్తుంటే ఆ సర్వేలో కొన్ని చోట్ల అతి ఇబ్బందికరమైనటువంటి ఆ గణాంకాలు నమోదవుతున్నాయి సార్. అంటే వారు కొత్తగా రావటం, అసలు ప్రజలకే పరిచయం లేకపోవటం, ఏదో ఒక సామాజిక వర్గాన్ని ఎంచుకుని ఆ సామాజిక వర్గాన్ని ఎక్కిన అక్కడ తీసుకొస్తే కనుక ఖచ్చితంగా బలం చేకూరుతుందని ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలోకి అతని పేరు ప్రకటించిన తర్వాత ప్రజల్లో ఎక్కడ అటువంటి సంకేతాలు లేవండి, నెగిటివ్ సంకేతాలు అనిపిస్తున్నాయి. కొత్తవారు, మళ్ళీ ఇతను దుందుడుకు గల స్వభావం వ్యక్తి, ఇతను వచ్చినందుకు మాత్రం మనం వేయాలా, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఆల్రెడీ దాదాపుగా కూడా ఇప్పటికి ఒక 7-8 మంది పేర్లు బలంగా వినిపిస్తున్నాయి సార్. వారందరినీ కూడా మళ్ళీ రీషఫిల్ చేసేందుకు ఒక ఆలోచన చేస్తున్నారు. అంటే రీషఫిల్ చేయాలా, లేకపోతే ఆ ప్లేస్ని వారిని మళ్ళీ ఎమ్మెల్యేగా కన్వర్ట్ చేసి ఎంపీగా కొత్త వారిని తీసుకురావాలా, లేదా అసలు అతను వేరే పోస్ట్ ఇచ్చి ఆ ఎమ్మెల్యే ప్లేస్ కావాలని, ఇలా రకరకాల షఫ్లింగ్స్ అయితే నడుస్తున్నాయి సార్. అయితే దాదాపు ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఒక 50% అంటే 40 నుంచి 50% మందికి మళ్ళీ మార్పులు జరిగే అవకాశం ఉంది సార్. అంటే రీట్రాన్స్ఫర్ అని అవ్వచ్చు, లేదా వాళ్ళు పక్కన పెట్టేసి కొత్త వారిని తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. ఈ క్రమంలో భాగంగా అంటే అది భీమవరం ఉంది సార్. యాక్చువల్గా చూసుకుంటే ఆయన గంధి శ్రీనివాస్కి ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తారని ఒక ప్రచారం జరుగుతుంది సార్. కానీ ఆల్రెడీ అక్కడ ఒక లేడీని ఉమాబాలని ఇన్ఛార్జిగా ప్రకటించున్నారు. అంటే ఉదాహరణ చెప్తున్నాను సార్. అలాగే అనేక నియోజకవర్గాల్లో ఉన్నాయి సార్. ఆ నియోజకవర్గాలు ప్రభావితం చేసి వాటిని మార్చే అవకాశాలు ఖచ్చితంగా కూడా కనిపిస్తున్నాయండి. అయితే ఎంతవరకు మారుస్తారు, ఎంత సంఖ్య మారుస్తారు అనేది దాదాపు ఇంకొక 10-15 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్చిన వెంటనే మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటే అతను నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది కనుక 7వ జాబితా విడుదల అయిపోయిన తర్వాత ఈ రీషఫ్లింగ్ కి సంబంధించిన అంశాలపై చర్చించి దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం. రైట్. ఎప్పుడు ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో, పార్టీలో ఈ సీటు ఏమైపోతుందో, ఎవరికి ఏం జరుగుతుందో, ఎవరికి సీటు వస్తుందో, ఎవరికి సీటు పోతుందో, వచ్చినటువంటి వాళ్ళ సీటు ఏమైపోతుందో, లేదా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫరేషన్ చేసినటువంటి వాళ్ళకి మరలా న్యాయం జరుగుతుందనేటువంటి ఒక ఉత్కంఠతతో ఎదురు చూసేటువంటి పరిస్థితి. పాపం మొత్తానికి ఆ పార్టీలో ఏ నాయకుడి భవిష్యత్తు ఏమైపోతుందో, ఏ రోజు ఏమైపోతుందో అనేటువంటిది తెలియని ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయటం రాజకీయాలు అనేటువంటిది నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి అంశం. ఒక్కొక్క రాజకీయాల్లో ఒక్కొక్క కుటుంబం గత 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి కుటుంబాలు, 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి కుటుంబాలు, ఆ కుటుంబాల రాజకీయ భవిష్యత్తుని ఒక్కసారిగా మార్పులు చేసేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు గెలిస్తే చాలా, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఆ పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులు, సుదీర్ఘకాలంగా రాజశేఖర రెడ్డి గారితో కంటే కూడా ఇంకా ముందు నుంచి ఉన్నటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగినటువంటి కుటుంబాలకి రాజకీయ జీవితం లేకుండా చేస్తామనేటువంటి హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రకమైనటువంటి పరిస్థితి ముందే చెప్తే వారి డెసిషన్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. మాట చివరిదా తీసుకొచ్చి సర్వేలు చెప్పాయి, వాళ్ళని చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పని నిజంగా ఇలా వ్యవహరించడం వాళ్ళకి అసలు ఏం అర్థం కాని పరిస్థితి. మన కందుకూరు చూస్తే, కందుకూరు నియోజకవర్గంలో ఎవరైతే మానుకొండ మహేందర్ రెడ్డి గారి వాళ్ళ ఫాదరు, ఇప్పుడు ఆ కందుకూరు ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్, ఆయన ఒక 6 సార్లు ఎమ్మెల్యే, ఈయన 5 సార్లు ఎమ్మెల్యే. అంటే 11 సార్లు వాళ్ళు అక్కడ ఆ లెగసీ కొనసాగింది. ఇప్పుడు వీరు సీట్ లేదంటున్నారు వారికి. మరి ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచారు? 2 సార్లు గెలిచారు. 11 సార్లు అంటే ఈయన 5 సార్లు గెలిచినా ఈయన సీట్ని ఆయన డిసైడ్ చేయటం అంటే ఏంటి అసలు? ఇది ఈ రకంగా అట్లాంటి ఈక్వేషన్స్ మనం చూస్తే చాలామంది భవిష్యత్తున ఆ రకంగా రాజకీయంగా ఆయన నమ్ముకొని ఆయనతో పాటు ఉండి, ఆయనతో పాటు ఆయన ఎదుగుదల కోసం, ఆ పార్టీ నిర్మాణం కోసం కష్టపడినటువంటి వాళ్ళందరినీ కూడా చించి పక్కన పడేస్తున్నారు. అసలు ఏందో, అసలు ఏం జరుగుతుందో, వారు అసలు ఏం చేస్తున్నారు ఎవరికైనా అర్థమైతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి.